చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ ఈ రోజు జరిగింది. అయితే కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీ ఉండగా కేవలం 3కి మాత్రమే చోటు దక్కింది. ఇందులోనూ సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, మాల, మాదిగ, బీసీలకు 1 కేటాయించారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కుతుందని మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న పలువురు తమకు పదవులు దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా నిజామాబాద్ కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ వారికి అవకాశం రాలేదు. ఈసారి తమకు మంత్రి పదవి ఖాయమని నమ్మిన ఈ ముగ్గురు ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరి నిమిషంలో అధిష్టానం వారికి మొండి చేయి చూపించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్ని పార్టీలు మారిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి 10 ఏళ్లుగా జిల్లాలో పార్టీని కాపాడుతూ వస్తున్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి తనకు అవకాశం వస్తుందని ఆశించిన సుదర్శన్ రెడ్డికి కూడా తీవ్ర నిరాశ గురైంది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఖరాఖండిగా చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి అవకాశం లేనప్పటికీ ఆశ పెట్టుకున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఆ ముగ్గురిని బుజ్జగించే పనిలో పడింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్లు ముందుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయనతో చర్చించారు. ముందు అవకాశాలు వస్తాయని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతోనూ మాట్లాడడానికి ఈ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ సాయంత్రం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. కొత్త మంత్రులకు సీఎం దగ్గరున్న శాఖలు కేటాయిస్తారా, ఇతర శాఖలు కేటాయిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కలేదు. కాగా మంత్రివర్గంలో 3 పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అందరికీ న్యాయం చేస్తామని మీనాక్షి నటరాజన్ చెబుతున్నారు.